వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ప్రాడాల సతీష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇక్కడ ఫోర్త్ సిటీలో కొంతమంది కాంట్రాక్టులు లభించడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్లో తన అనుకున్న వాళ్లకు ఇచ్చినట్లు అనుకుంటున్నారు జనాలంతా. ఇది వాస్తవమేనా? ఇది 100% వాస్తవం. ఈ సీఎం రమేష్ అనేటోడు పెద్ద బ్రోకరు, వీడో పెద్ద లోఫర్, చంద్రబాబు నాయుడుకు బినామీ. చంద్రబాబు నాయుడు అధికారం పోవంగానే జగన్ గవర్నమెంట్ వస్తుందనగా వెంటనే, ఎందుకంటే ఈడీ రైట్స్, ఆ రైట్స్, ఈ రైట్స్ అయితే అని చెప్పి వెంటనే బీజేపీలోకి పోయింది. బీజేపీలోకి పోయి దాంట్లో బ్రోకరిజం చేయడం. తెలంగాణ రాష్ట్రము రాకముందు కూడా వీళ్ళు బ్రోకరిజం చేసి అంత కుతంత్రాలు చేసి తెలంగాణ రాకుండా చేయడం, చంద్రబాబు కాళ్ళ దగ్గర ఉండి చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతం అనుకుంటా తెలంగాణ రావద్దు అని పెట్టుకున్న ఈ సీఎం రమేష్ అనేటోడు మొన్న హెచ్సియు భూముల విషయంలో రేవంత్ రెడ్డికి తొత్తుగా మారి, రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా, ఈ శిష్యుడే కాబట్టి ఈయనకు సపోర్టుగా 4th సిటీలో రోడ్లు వేయడానికి 1600 కోట్ల కాంట్రాక్టు 100% వచ్చింది. ఈ కాంట్రాక్టు మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెచ్సియు భూములను కాపాడుకోవాలనే రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశం. ఈ బ్రోకర్ అనేటోడు కేటీఆర్ మీద మాట్లాడేంత సాయ వీడు ఇన్ని రోజులు, మరి నేను కేటీఆర్ ఢిల్లీలో మా ఇంట్లో కలిసిండు, మా ఇంటికి వచ్చిండు అని ఈరోజు మాట్లాడుతుండు కదా, మరి ఇన్ని రోజులు ఏడవండుకున్నావురా లోఫర్ నా కొడుక. ఇంకొకసారి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని విమర్శించినాం అనుకో నాలుక చీరుస్తాం, తెలంగాణలో తిరగకుండా బట్టలు ఊడదీసి కొడతాం అని చెప్పి విద్యార్థి విభాగం తరఫున హెచ్చరిస్తున్నాం. ఇక్కడ మాజీ మంత్రి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వరదంతు వేడుకలు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం అనేది జరిగింది. ఇక నిన్న ముఖ్యమంత్రి కూడా ఒక మాట అంటాడు, అంటే ఇక్కడ జైపాల్ రెడ్డి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అని చెప్పేసి ఇక్కడ అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? జైపాల్ రెడ్డి అనేవాడు తెలంగాణ రాకుండా సమాఖ్యవాదుల పాలనలో ఇదే టీడీపీలో ఉన్నటువంటి, గతంలో ఉన్న టీడీపీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి టీడీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటా జైపాల్ రెడ్డి సమైక్యవాదుల ముసుగులో తెలంగాణ రాకుండా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి సీటు కోసం ఆశించి తెలంగాణ రావద్దు అని చెప్పి అప్పుడు పోరాడిండు అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గతంలో అన్నాడు. మళ్ళీ నాలుకే మరతబడి మళ్ళీ తిరగబడి ఈరోజు ఇదే సూదిని జైపాల్ రెడ్డి ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని చెప్పి చెప్తున్నాడు. ఇదా ఈయన నీతి? వీడో మనిషా, వీడో బ్రోకరా, వీడేం మనిషేనా? అసలు వీడో లోఫర్ నా కొడుకు అనాలనా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గిన్ని అబద్ధాలు ఏడైనా ఏ ముఖ్యమంత్రి అని దేశంలో మాట్లాడేటట్టుండా? గతంలో చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, కేసీఆర్ గారిని చూసాం, చంద్రబాబు నాయుడుని చూసాం, రాజశేఖర రెడ్డిని చూసాం, రోషయ్య గారిని చూసాం, కానీ ఇంత హౌలా మాటలు మాత్రం ఏ ముఖ్యమంత్రి మాట్లాడిన చరిత్ర లేదు. కానీ కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ రావాలి, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం పోరాడతా, తెలంగాణ సాధించి తీరుతా, ఢిల్లీకి పోయి తెలంగాణ తీసుకొని వస్తా అని చెప్పిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు చేసినటువంటి కష్టం ముందు ఈ బ్రోకర్ నా కొడుకులు చేసిన కష్టము ఏది కరెక్ట్ కాదు. వీడు ఒక ఫేక్తాడు, అన్ని అబద్ధాలు మాట్లాడతాడు, విద్యార్థులకు న్యాయం చేయడు, రైతులకు న్యాయం చేయడు, ఏ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టియాలని చంద్రబాబు చెప్పినట్టు ఆడుతున్నటువంటి వీడు పెద్ద దొంగ, ఓటుకు నోటు అడ్డంగా దొరికినటువంటి గజ దొంగ రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా మాట గీడ అన్నాడు, మొన్న సవాల్ గీడ విశ్రామం అనేది జరిగింది కేసీఆర్కు. ఇంకా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించేది నేనే, నీ గుండెల పైన రాసుకో కేసీఆర్ అని చెప్పేసి కూడా కొల్లాపూర్ సభ నుంచి సవాల్ విసిరడం జరిగింది. మళ్ళీ నీ కుటుంబం పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకునే రోజులు వస్తాయి అన్నాడు. ఇది ఎట్లా చూస్తారు మీరు? ఇది ఎస్ఎల్బీసీలా ప్రమాదం జరిగింది. వాళ్ళను ఇప్పటి వరకు కూడా ఎంతమందిని తీసిండో వాడే చెప్పలేడు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగింది. పాలమూరుకు నీళ్లు తేవాలనే సోయి లేదు. పాలమూరుకు కృష్ణానదిలో నీళ్లు పోతుంటే నీళ్లు తెచ్చి పాలమూరును సస్యశ్యామలం చేద్దామనే సోయి ఉండదు. రైతులను చేద్దామనేది ఇదే బనకచెర్ల పేరు మీద 200 టీఎంసీలు తరలించుకోబోతుంటే, గోదావరి బనకచెర్ల పేరు మీద వీళ్ళ గురువు గారు ఒక్క మాట మాట్లాడు. ఇదే హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పుడు మేలుకుంటారు. వీళ్ళకు నాలెడ్జి లేదు. వీళ్ళు 10 సంవత్సరాలు కాదు, ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయిపోతూనే ఉంటుంది. ఇంకో లాస్ట్ ఇయర్ మాత్రం ఎలక్షన్ మూమెంటే ఉంటుంది. కానీ వీడిని ఇప్పటికే జనాలు ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన 100 సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఖాయం. కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో 30 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి ఆలోచన విధానంకు, హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ తెలంగాణ అద్భుతంగా డెవలప్ అవుతుంది. గతంలో 2014 ముందు తెలంగాణ అధోపాతాలానికి తొక్కబడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుంది అన్నారు, చీకటి రాజ్యం వస్తుంది అన్నారు ఇదే సమైక్యవాదులు. ఈ సమైక్యవాదుల కుట్రలను
ఇట్లా తన్నేసిండు కేసీఆర్. తన్నేసి తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భావజాలం, నా తెలంగాణ బాగుండాలి, నా రైతులు బాగుండాలి, రైతులు ఏడవద్దు, రైతు కళ్ళల్లో నీళ్లు చూడొద్దు, రైతుల పొలాలలో నీళ్లు చూడాలని చెప్పి అద్భుతంగా ఆలోచించి కాళేశ్వరం అనే బృహత్తరమైన ప్రాజెక్టును తెచ్చి 40 లక్షల ఎకరాలను పారించే విధంగా తయారు చేసిన ఘనత కేసీఆర్ గారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా అభివృద్ధిలో ఇంత నెంబర్ 1లో ఉందంటే అది కేసీఆర్ గారు పాలనే. ఈ 10 సంవత్సరాల పాలనే కేసీఆర్ గారు ఉండడం వల్లనే. అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రము అదో పాతాళానికి పోయింది. వీడు ఇంత దుర్మార్గుడు, వీని స్వలాభం కావాలి, వీని కుటుంబం బాగుండాలి, వీడు బాగుండాలి అంతే. తెలంగాణ సర్వనాశనమైనా సరే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటాడు తప్ప వీని వ్యక్తిత్వం వికాసం పొందాలి తప్ప తెలంగాణ అస్తిత్వం వీనికి పట్టదు. అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళా 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తున్నది, 15 ఎంపీ స్థానాలు గెలుస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చే ఎన్నికలలో మాకే పెద్దపీట కడతారు జనాలంతా, 100 స్థానాలు మేమే గెలవబోతున్నాం, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి మీరు ఎట్లా చూస్తారు దీన్ని? 100 స్థానాలు కాదు, వీళ్ళకి ఒక్క స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది 100% గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు చెప్తున్నా, రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లో వీళ్ళు నిలబెట్టే క్యాండిడేట్లకు డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నందుకు తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేసే ద్రోహాలు, వీళ్ళు చేసే రైతులపైన పెట్టే కేసులు, విద్యార్థులపైన పెట్టే కేసులు, కేసీఆర్ ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం, ఇవే తప్ప ఇదే బండి సంజయ్ నిన్న కరీంనగర్లో ప్రెస్ మీట్లో మాట్లాడతాడు, కేటీఆర్ అవులా అన్నాడు అంటాడు. మరి గతంలో ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు అన్నప్పుడు ఏం బీకినవరా బండి సంజయ్? నీకు తలకాయ అరగుండు ఉన్నది, నీకు తలకాయ మెడకాయ మీద తలకాయ ఉన్నదా? అసలు రేవంత్ రెడ్డి అంటాడు ఉరి తీయాలి కేసీఆర్ని అంటాడు. మరి ఎందుకు మాట్లాడవురా? నువ్వు సమైక్యవాద తొత్తువా? బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ 3 ఒకటే. కేసీఆర్ గారి అస్తిత్వంతో బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎలక్షన్లో 100కు పైగా సీట్లు 100% గెలుస్తుంది. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండంగా గెలుస్తారు. జెడ్పీ చైర్మన్లు కూడా దాదాపు 20కి పైగా కైవసం చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే చివరిగా ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి విద్యార్థుల పైన ఎందుకు కేసులు నమోదు చేయవలసి వస్తుంది రాష్ట్ర సర్కార్? ఎందుకు అంటే బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి నాయకులు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ అవుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తప్పిదాలను బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రతిదీ కూడా ఎండగడుతుంది. గురుకులాల్లో దాదాపుగా ఇప్పటికీ చాలామంది చనిపోయారు, దాదాపు 50-60 మంది దాకా చనిపోయారు. మొన్న మా హరీష్ రావు గారు నాగర్ కర్నూలు జిల్లాలో పోయారు, ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 100-150 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి. గురుకుల బాట పేరు మీద విద్యార్థి విభాగం గతంలో తీసుకుంది. ప్రతి ఒక్క గురుకులాలకు కూడా తిరిగి వచ్చినాం. నేను సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా పోయినా. సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా పోయినప్పుడు అక్కడ అడిగిన, ఒక స్కూల్లో గురుకుల స్కూల్లో బీసీ గురుకులలో అడిగిన, గతంలో వాళ్ళకి 600 సీట్లు ఉంటాయంటే గతంలో పోటీ ఉండేదట కేసీఆర్ గారు ఉన్నప్పుడు. గురుకులాలలో సీటు కావాలని ఎమ్మెల్యేలను, లోకల్లో ఉన్న జెడ్పీటీసీలను, వీళ్ళను బాగా ప్రెషర్ ఉండేది. గతంలో ఎమ్మెల్యేలు గురుకులాల అడ్మిషన్లు స్టార్ట్ అవుతున్నాయంటే విపరీతం నాకు గురుకుల సీటు కావాలి. కేసీఆర్ గారు అద్భుతంగా తయారు చేసిండు. ఒక్కొక్క విద్యార్థి పైన 1,20,000 ఖర్చు పెట్టిండు. గురుకులాల సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థి పైన 1,20,000 ఖర్చు పెట్టిండు. ఇలాంటి ఖర్చు పెట్టి పేద పిల్లలు కేసీఆర్ గారు మన్మడు తినే సన్న బియ్యం తినాలని చెప్పి సన్న బియ్యంతో మంచి పౌష్టికాహారం, మటన్, చికెన్, గుడ్లతోని పౌష్టికాహారం తినాలి. వీళ్ళు రేపు తెలంగాణకు భావి పౌరులైతారు. రేపు మన తెలంగాణ బాగుండాలంటే ఇప్పుడున్న యువత పిల్లలు బాగుండాలి అనే ఆలోచన దృక్పథం, కేసీఆర్ గారి ఆలోచన, మేధో సంపత్తి ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ జాతిపితాను ఊరికేనే అనలేరు. కానీ ఈ దుర్మార్గులు విద్యార్థుల సమస్యలపైన ప్రతిదీ కూడా మేము విద్యార్థి విభాగంగా ప్రశ్నిస్తున్నాం. మొన్న మహాన్యూస్ ఇష్యూ జరిగింది. మహాన్యూస్ కేటీఆర్ పైన విచ్చలవిడిగా అసలు ఫ్యామిలీ ఉంటారు అనలేరు. అది హిందూ పేపర్ కూడా చెప్పింది. ఫోన్ ట్యాపింగ్లో ఒక హీరోయిన్ ఫోన్ కూడా ట్యాప్ కాలేదు. కావాలని కేటీఆర్ గారిని బద్నాం చేస్తారు. ఎవరు మీరే చెప్పండి ఒకసారి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మాటలు ఒకరు వింటారా? ఆ సంస్కారమేనా? దాంట్లో కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారిని ఎంత ప్రపంచంలో కూడా కేటీఆర్ గారు లాంటి దేశానికి ఐటీ ముఖ్యమంత్రి అన్నారు, రాష్ట్రానికి కాదు. గతంలో దేశానికి ఐటీ ముఖ్యమంత్రి కేటీఆర్ ఉంటే ఎంత బాగుంటుంది, హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందని చెప్పిన సందర్భం కూడా మనం చూసినాం. కానీ ఈరోజు ప్రతిదీ కేటీఆర్ ప్రశ్నిస్తుంటే కేటీఆర్ మీద కేసులు, హరీష్ రావు గారి మీద కేసులు, గాదర్ కిషోర్ గారి మీద కేసులు, జయశన్న గారి మీద కేసులు, సుమనన్న మీద కేసులు, మా గెలిసిన నా పైన దాదాపు ఇప్పుడు 10-20 కేసులు పెట్టారు. మేము ప్రతి విషయాన్ని విద్యార్థులకు, ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నాం,
గవర్నమెంట్ చేసే తప్పిదాలను మేము ప్రశ్నించాలి అని ప్రశ్నిస్తుంటే సంక్షేమ భవన్ ముట్టడి పోతే కేసు పోయి సంక్షేమ భవన్ ముట్టడి పోయి సంక్షేమ భవన్ కాడికి పోయి మేము నిరసన తెలుపుతున్నాం, దాని కేసు. ఇక్కడ పోలీసులు రేవంత్ రెడ్డికి కోవట్టులుగా పనిచేస్తుర్రు. ఇక్కడ డీసీపీ విజయ్ కుమార్ అని ఉన్నాడు, అసలు కంప్లీట్ కాంగ్రెస్ కండువ కప్పుకుండా ఒకటే తక్కువ ఆయన మేడం తలకాయ మీద తలపైన ఆయన పోలీస్ క్యాప్ లేదు, ఆయన కాంగ్రెస్ కండువ ఉంది మెడల విజయ్ కుమార్ మీద. ఈయన ఫస్ట్ పోయి గాంధీ భవన్లో పోయి కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయాలి. విద్యార్థులను పిలిచి పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఇంట్రాగేషన్ పేరు మీద పొద్దున పిలుస్తాడు, రాత్రి 11 గంటలకు పంపిస్తాడు. ఎందుకు ఇంట్రాగేషన్, ఏం చేస్తున్నావు, ఏం అడుగుతున్నావు అంటే చెప్పాడు. ఉత్త కూర్చొని పెట్టాలి, ఏవో అడగాలి. మీరు కేటీఆర్ పేరు చెప్పండి, హరీష్ రావు గారి పేరు చెప్పండి, మీరు భవన్లో ఉన్నారు అంటారు. మేము లేము, మేము పోలేమురా నాయన అంటే వినడు. కావాలని టార్చర్ పెట్టాలి, కేటీఆర్ గారి పేరు ఇరికియాలి, హరీష్ రావు గారి పేరు ఇరికియాలి, ఇరిపించి వాళ్ళకి కేసులు పెట్టాలి. ఎందుకంటే ఈడీ పేరు మీద అట్లా రైడ్ చేస్తారు. ఈ ఫోన్ ట్యాపింగ్ పేరు ఏదో ఒకటి కేసు పెట్టాలి, కేటీఆర్ మీద ఏదో ఒకటి ఇరికియాలి, ఇరికిచ్చి బద్నాం చేయాలి. అందు గురించి ప్రతి ఒక్కరి మీద ప్రజాపాలన పేరుతోని ప్రజలను దోసుకుంటున్నారు తప్ప వీడు ఏం చేసింది లేదు. వీడు రాబోయే రోజుల్లో వీడిని చెప్పులతో కొడతారు రేవంత్ రెడ్డి గారిని. ఇది పరిస్థితి. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అనుకూలమైన పాలన కాకుండా రాక్షస పాలన చేస్తున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. కావాలనే విద్యార్థులను టార్గెట్ చేసి జైళ్ళలో పెట్టడం అనేది, కేసులు పెట్టడం అనేది చేస్తున్నాడు. ముఖ్యంగా హరీష్ రావు పేరు, కేటీఆర్ పేరు చెప్పాలని చెప్పేసి కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వేధిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.